నమస్కారం సిక్కోలు హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మీ వెంకట్. ఈ రోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. నేపాల్లో నెలకొన్న అశాంతి పరిస్థితుల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న తెలుగు ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఒక ప్రత్యేకమైన అత్యవసర సహాయ హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ పుణ్కర్ ఆదేశాల మేరకు ఈ హెల్ప్ లైన్ తక్షణమే అందుబాటులోకి వచ్చింది. నేపాల్లో చిక్కుకున్న తమ కుటుంబ సభ్యుల గురించి సమాచారం లేదా సహాయం కోరుతున్న ప్రజలు 9491222122 నెంబర్కు ఫోన్ చేసి సహాయం పొందవచ్చు. ఈ హెల్ప్ లైన్ను పర్యవేక్షించేందుకు 3 ఉన్నతాధికారులతో ఒక ప్రత్యేక బృందాన్ని నియమించినట్లు జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ బృందంలో పారిశ్రామిక ప్రోత్సాహక అధికారి కిరణ్, ఈయన నెంబర్ 9949478989, అలాగే సీనియర్ సహాయకులు ఎల్ రాజ్యలక్ష్మి, ఈమె నెంబర్ 9410226669, అలాగే సహాయ జిల్లా సమాచార అధికారి బి విజయబాబు నెంబర్ 9110769608లకు కాల్ చేయవచ్చని తెలిపారు. హెల్ప్ లైన్కు వచ్చే ప్రతి కాల్ను ఈ బృందం స్వీకరించి అవసరమైన వివరాలు నమోదు చేసుకుంటుందని తెలిపారు. తక్షణమే ఈ సమాచారాన్ని జిల్లా యంత్రాంగానికి ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్కు చేరవేసి సహాయ చర్యలు వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి చిన్న పనికి కూడా పాలిథిన్, ప్లాస్టిక్ వంటి వాటిని వాడటం వలన పర్యావరణానికి ఎంతో హాని జరుగుతుంది. పశు పక్ష్యాదులకు ఇబ్బందులు కలగడమే కాకుండా మానవాళికి కూడా కొత్త రోగాలు వస్తున్నాయి. పర్యావరణానికి హాని చేసే పాలిథిన్ కవర్లను దూరం చేసే మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలి. మానవాళికి పెను ప్రమాదంగా తన ఉనికిని చాటుకుంటున్న పాలిథిన్, ప్లాస్టిక్ వంటి ఉత్పత్తులు వాటి రూపాలను ఎప్పటికప్పుడు దర్శనమిస్తూనే ఉంది. అధికారులు, మేధావులు పాలిథిన్, ప్లాస్టిక్ ఉత్పత్తులు వాడొద్దని ఎన్ని రకాల నిర్బంధనలు, ఆజ్ఞలు, ప్రచారాలు, అవగాహనలు కల్పించినప్పటికీ అవేవి పాలిథిన్ వాడకాన్ని ఆపే ప్రయత్నం చేయలేకపోతున్నాయి. ఈ ప్లాస్టిక్ ఉత్పత్తుల వలన మూగజీవాలు వాటిని తిని మృత్యువాత పడుతున్నాయి. ఒక్కసారి వాడి పారేసిన పాలిథిన్ కవర్లతో పెను ప్రమాదం ఉందని ఎందరో చెబుతున్నప్పటికీ వాడేవారు వాడుతూనే ఉన్నారు, అమ్మేవారు అమ్ముతూనే ఉన్నారు. ఇలా ఏ ఒక్కరిలోనూ మార్పు కనిపించడం లేదు. ఏ ఒక్కరు అంటూ వాడుతున్న వారి గురించి అంటున్న వ్యాఖ్యలు. ఇప్పటికే చాలా మంది పర్యావరణాన్ని రక్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వారు వాడొద్దంటూ చిత్తశుద్ధితో ప్రచారం చేస్తున్నారు. పాలిథిన్ కవర్లు వాడే వారిలో విద్యార్థికులు ఎక్కువగా ఉండడం బాధించే విషయం. ప్లాస్టిక్ భూతంతో ప్రమాదం ఉందని ఎంత చెబుతున్నప్పటికీ నిర్లక్ష్యపు వాడకాలను వేయడం లేదు. వాడి పారేసిన పాలిథిన్కు బదులు గుడ్డ సంచులను వాడుకుంటే పర్యావరణానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఇలా ఎన్నో మార్గాలు ఉన్నాయి. వాడకూడదనుకున్న వారికి ఎన్నో ఆలోచనలు కూడా వస్తుంటాయి. బజారుకు వెళ్ళినప్పుడు ఓ గుడ్డ సంచితో వెళితే పాలిథిన్ కవర్ అవసరం రాదు. వాటికి జోలికి వెళ్లాల్సిన పని కూడా లేదు. వాడకం అనేది అందరూ మానేయాలి. కానీ ఒక్కొక్కరి నుంచి ఈ ప్రయత్నం ఆరంభం కావాలి. మాంసం దుకాణానికి వెళ్ళినప్పుడు, టిఫిన్ కొట్టుకు వెళ్ళినప్పుడు చేదస్తం అనుకోకుండా ఓ స్టీల్ బాక్స్ను పట్టుకొని వెళితే చాలా సమస్యలకు పరిష్కారం దొరికినట్టే. ప్రభుత్వాలు ఎన్ని చెప్పినా ఆలకించుకుంటే భారీ మూల్యం మనమే చెల్లించుకోవాలి. ప్రభుత్వం అంటే ఎక్కడో ఉండదు కదా, మన ప్రభుత్వం అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలి. చెరువుల్లో పాలిథిన్, నదుల్లో, సముద్రాల్లో కూడా ప్లాస్టిక్ భూతం తన హవాను కొనసాగిస్తుంటే ఎంతో మేధావి అనుకుంటున్న మానవుడు ప్లాస్టిక్ వాడకాన్ని ఆపలేని బానిసగా తయారయ్యాడు. ఈ బానిస వలన సమస్త జీవరాశులు కూడా ఇబ్బందులు కలగక మానవు. అందుకే ఆలోచన చేయగలిగిన మనిషి ఒక్కసారి ఆలోచన చేసి ఈ ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని ఆపేద్దామంటూ ప్రతిబూనుదాం. ఎక్కడో తయారైతే ఇక్కడకు వస్తున్నాయి. మనం వాడడం మానేస్తే తయారీ తానంతటా అదే ఆగిపోతుంది. మనకు కావలసిన ప్రకృతికి అనుకూలమైన విధానాలను పారిశ్రామికవేత్తలు, మేధావులు తయారు చేయడం ఆరంభిస్తారు. మనం చేయాల్సిందల్లా ఈ ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టేలా ఓ చిన్న ప్రయత్నంతో పాటు ప్రచారం రెండూ చేస్తూ మనం బాధ్యతగా ముందుకు మనమే మానేద్దామని ప్రతిజ్ఞ చేయాల్సిన అత్యవసరం ఇప్పుడు అందరి ముందు ఉంది. కాట్మాండ్ విమానాశ్రయం మూసివేత వల్ల మన దేశ ప్రయాణికులు ఇబ్బంది పడ్డారని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఇప్పుడు కార్యకలాపాలు పునరుద్ధరించబడంతో పాటు కేంద్ర పౌర విమానయాన శాఖ ఎయిర్ ఇండియా, ఇండిగోతో సమన్వయం చేసిందని వెల్లడించారు. అందుబాటులోకి అదనపు విమాన సదుపాయాలు రానున్నాయని, తిరిగి నిర్దేశిత సర్వీసులు ప్రారంభం కానున్నాయని తెలిపారు. విమాన సంస్థలకు ఛార్జీలు సముచితంగా ఉంచాలని సూచించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. దేశ ప్రయాణికులందరికీ పూర్తి సహకారం అందిస్తూ వారి సురక్షితం ప్రయాణానికి కట్టుబడి ఉన్నామని అన్నారు. నడక ఆరోగ్యానికి మహాసాధనం. ఇదే మాటను వైద్యులు, మన పెద్దలు ఎప్పుడూ చెప్పారు. మారుతున్న ఆధునిక పరిస్థితుల దృష్ట్యా మనుషులకు శారీరక వ్యాయామం తగ్గడం వలన పలు రోగాల బారిన పడుతున్నాం. ఆరోగ్యానికి నడక అవసరమని తెలిపే ప్రత్యేక కథనం ఈరోజు స్పందన న్యూస్లో చూడొచ్చు. ఈ సృష్టిలో జీవిస్తున్న ప్రతి ప్రాణికి శారీరక వ్యాయామం తప్పనిసరి.
ప్రకృతి నియమం చెబుతుంది. మనిషి తప్ప ప్రతి జీవి తన ఆహారం కోసం శారీరక శ్రమ పడుతుంది. పుట్టినప్పటి నుంచి మరణించే వరకు ఆరోగ్యంగా ఉంటూ అప్పుడప్పుడు చిన్న సమస్యలు వచ్చిన శరీరమే వాటిని నయం చేస్తూ సహజంగానే మరణించేవారు. మనిషి మాత్రం ఇప్పుడున్న సుఖాలను మించి సుఖాలను పొందే మార్గాలను అన్వేషించే మార్గంలో తనను తాను కోల్పోతున్నాడు. ఆధునిక జీవితంలో వ్యాయామం లేకపోవడం వలనే పలు రోగాలకు ఈ శరీరం వేదిక అవుతుంది. దాని పరిణామక్రమంలో మరణాలు సంభవిస్తున్నాయి. చిన్న వయసులోనే గుండెపోటు, ఊబకాయం ఇలాంటివి ఎన్నో రోగాలు తెలియనివి ఎన్నో ఉన్నాయి. పూర్వ రోజుల్లో మన తాత ముత్తాతల కాలంలో వారంతా ఆరోగ్యంగానే ఉండేవారు. ఏ పనికైనా నడిచే వెళ్ళేవారు, కష్టించి పనిచేసేవారు. శుభ్రంగా వాగుల్లో దొరికిన నీరునైనా చక్కగా కడుపు నిండా తాగేవారు. రాత్రి సరైన వేళకు నిద్రించేవారు. మరలా ఉదయాన్న వేకువజామున నిద్రలేచి వారి పనుల్లో నిమగ్నమయ్యేవారు. బంధుమిత్రులతో కూడా కాలక్షేపం చేసేవారు. అంతకన్నా ముందు దైవ కార్యక్రమాలు అలాగే దాన ధర్మాలు కూడా చేసేవారు. ఇప్పుడు అవన్నీ ఉన్నాయో లేదో మనకు మనం ప్రశ్నించుకోవాల్సిందే. రోజులో సహజంగా జరిగే నడకను ఇప్పుడు వాకింగ్, ఆంగ్ల భాషలో అంటూ ఉదయాన్న సాయంత్రం పూటల్లో కొందరు చేస్తున్నారు. ఇది మంచి పరిణామం అయినప్పటికీ అందరూ నడక గొప్పదనాన్ని గుర్తించాలి. ప్రతి ఒక్కరూ నడకను ఎంచుకొని ఆరోగ్యాన్ని పొందాలి. ఆరోగ్యాంధ్రప్రదేశ్ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వాలు ఎన్ని చేసినా ప్రజల నుంచి స్పందన రావాలి. అందులో భాగంగా ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు కూడా నడక ప్రాముఖ్యతను వివరించడంతో పాటు నడక పోటీలు నిర్వహించడం, వారికి బహుమతులు ప్రదానం చేయడం, వీటికి నిధుల కోసం ప్రభుత్వానికి కోరడం వంటి పనులు చేయవచ్చు. మరీ ముఖ్యంగా అనారోగ్యం బారిన పడిన వారికి మందుల రూపంలో ప్రభుత్వాలు అలాగే వ్యక్తిగతంగా ఎంతో ఖర్చు చేస్తున్నాం. అలాంటి ఖర్చులను నివారించేందుకు ముందుగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో నిధులు కొంతమేర తగ్గుతాయి. వాకింగ్ ట్రాక్లను ప్రభుత్వం కొన్ని చోట్ల ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. వీటి వలన పౌరులకు ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. అనారోగ్య సమస్యలు రావని, ఏటా మందుల కోసం కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తుందని గణాంకాల ద్వారా తెలుస్తుంది. అయితే మానవుల ఆరోగ్యానికి ప్రత్యేక శ్రద్ధ వహించి ముందస్తు చర్యలకు ఉపక్రమించాలి. మన ఆరోగ్యం కోసం పరితపిస్తున్నట్లే భూమి ఆరోగ్యానికి కూడా కృషి చేయాల్సిన అవసరం అందరిపైన ఉంది. పాలిథిన్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడకుండా ఎవరికి వారే నిషేధించుకోవడంతో పాటు మొక్కలను విరివిగా పెంచుతూ వాటిని సంరక్షించుకోవడం చేస్తే మరో 5 ఏళ్లలో అద్భుతమైన ఆంధ్రప్రదేశ్గా మనం చూడవచ్చు. అన్నదాత పోరుబాటులో అన్నదాతలు లేక పూర్తి స్థాయిలో కేడర్ రాక అటర్ ఫ్లాప్ అయిందని శ్రీకాకుళం నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాధారపు వెంకటేష్ ఆరోపించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నిరంకుశ పాలన సాగించారని, వైసీపీ నాయకులు ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలెవరూ నమ్మరని వెంకటేష్ తెలిపారు. ప్రజలు మీకు ఓటు ద్వారా బుద్ధి చెప్పినా ఇంకా బుద్ధి తెచ్చుకోవడం లేదని ఎద్దేవా చేశారు. ప్రజలెవరూ సంతోషంగా ఉండకూడదన్న ఉద్దేశంతో జగన్ ఇలా రైతుల పేరిట యాక్షన్ చేస్తున్నారని ఆరోపించారు. ఎరువుల కొరతపై కృత్రిమంగా వైసీపీ ఆడుతున్న దొంగ నాటకాలు, పోరాటాలని అన్నారు. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా ఉంటుందని, ముఖ్యంగా రైతులకు ఎలాంటి సాయమైనా చేసేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. దసరా పండుగకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో సోదరులకు సంక్షేమ పథకం అందించనున్నట్లు తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. యోగాతోనే ఆరోగ్యమని జేసీఐ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షులు జీహెచ్ఎఫ్ కోన అనిల్ కుమార్ అన్నారు. జేసీఐ వారోత్సవాలలో 3వ రోజు స్థానిక విద్యార్థి డిగ్రీ కళాశాలలో యోగాపై అవగాహన కార్యక్రమాన్ని జేసీఐ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షులు జీహెచ్ఎఫ్ కోన అనిల్ కుమార్ ఆధ్వర్యంలో యోగా గురువులు బిందు మాధవి, రమాదేవి సహకారంతో నిర్వహించారు. ఇందులో భాగంగా యోగా గురువులు ఆరోగ్యానికి మేధోశక్తి, ఆహారపు అలవాట్లను, ఆడపిల్లలకు అవసరమైన ఆసనాలను వివరించారు. అనంతరం పిఎన్ కాలనీ న్యూ సెంట్రల్ పాఠశాలలో విద్యార్థులకు క్విజ్ పోటీలు, ఆటల పోటీలను న్యూ సెంట్రల్ స్కూల్ డైరెక్టర్ పోలమహంతి శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించి పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. అనంతరం యోగా గురువులకు, న్యూ సెంట్రల్ యాజమాన్య ఉపాధ్యాయులకు దుస్సాలువతో సత్కరించి వివేకానందుని విజయాల చరిత్ర పుస్తకాలను అందించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ తమ్మినేని ఉషారాణి, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్స్ జేసీ కృష్ణకాంత్, జేసీ స్వాతి, కోరాడ రమేష్, మణిశర్మ, జగదీష్, సంజయ్, సీతామహాలక్ష్మి, కళాశాల పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ధర్మాన సావిత్రమ్మ 13వ వర్ధంతి సందర్భంగా మబగాం గ్రామంలోని స్మృతివనం వద్ద ధర్మాన సోదరులు ఈరోజు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, ధర్మాన రామదాసులతో పాటు ధర్మాన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
కొత్తమ్మ తల్లి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లు, ఉచిత క్యూ లైన్ల దర్శనంలో సామాన్య భక్తులు సులభతరంగా అమ్మవారిని దర్శనం చేసుకునేలా పటిష్ట ఏర్పాట్లు జరగాలని ఆలయ నిర్వాహకులను, అధికారులను జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఆదేశించారు. ఉత్సవాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా భద్రతా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ అన్నారు. ఉత్తరాంధ్ర ఆరాధ దైవం కొత్తమ్మ తల్లి అమ్మవారి ఉత్సవాలకు ఏర్పాట్లు చేయనున్న పటిష్ట బందోబస్తు ఏర్పాట్లను గురువారం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి పరిశీలించారు. సెప్టెంబర్ 23, 24, 25 తేదీల్లో జరగనున్న కోటబొమ్మాలి కొత్తమ్మ తల్లి అమ్మవారి పండుగ ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా రాష్ట్రం నుంచి కూడా అత్యధిక సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో భక్తులకు అమ్మవారి దర్శనానికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా పటిష్ట చర్యలు తీసుకున్నందుకు జిల్లా పోలీస్, రెవెన్యూ యంత్రాంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ కొత్తమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. 3 రోజుల పాటు జరుగును అమ్మవారి ఉత్సవాలకు సంబంధించిన బందోబస్తు ఏర్పాట్లపై ఆరా తీశారు. ప్రధానంగా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, బారికేడ్లు, క్యూ లైన్లు ఏర్పాట్లు సక్రమంగా ఉండాలని అన్నారు. వాహనాల పార్కింగ్లకు ప్రత్యేక స్థలాలు కేటాయించి ఆయా నిర్దేశించిన ప్రదేశాల్లోనే వాహనాలు పార్కింగ్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆలయ పరిసర ప్రాంతాలలో డ్రోన్, సీసీ కెమెరాలను అనుసంధానం చేసి ప్రత్యేక పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. శోభయాత్ర, గ్రామీణ క్రీడలు, ఎగ్జిబిషన్, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలో భాగంగా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం నిర్వహణ, పోలీస్ బందోబస్తు నిమిత్తం అవసరమైన సిబ్బందిని కేటాయించి అన్ని శాఖల సమన్వయంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా అమ్మవారి ఉత్సవాలు జరిగేటట్లు ప్రత్యేక జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాలని అధికారులకు జిల్లా ఎస్పీ దిశానిర్దేశాలు చేశారు. ఈ కార్యక్రమంలో టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి, టెక్కలి సబ్ డివిజన్ డీఎస్పీ లక్ష్మణరావు, టెక్కలి రూరల్ సర్కిల్ సిఐ శ్రీనివాస్, కోటబొమ్మాలి పోలీస్ స్టేషన్ ఎస్ఐ సత్యనారాయణ, ఆలయ అధికారులు, నిర్వాహకులు తదితరులు ఉన్నారు. సెప్టెంబర్ 13న జరగబోయే జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు రాజీ అయ్యేలా చూడాలని ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జునైద్ అహ్మద్ మౌలానా కోరారు. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేవీ మహేశ్వర్ రెడ్డితో పాటు ఈరోజు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆయన కార్యాలయంలో భేటీ అయ్యారు. రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, మోటార్ యాక్సిడెంట్ కేసులు, ప్రీ లిటిగేషన్ కేసులను ఈ అదాలత్ రాజీ చేసుకోవాలని సూచించారు. కక్షిదారుల మధ్య ఎటువంటి విభేదాలు లేకుండా పరిష్కారం చేసుకోవాలని, అలాగే భావోద్వేగాలకు లోను కాకూడదని కక్షిదారుల మధ్య కేసులను రాజీ చేసుకుని సత్ప్రవర్తనతో మెలిగేలా అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గల న్యాయస్థానాల్లో లోక్ అదాలత్ నిర్వహించబడుతుందని, కావున కక్షిదారులంతా వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె హరిబాబు తదితరులు ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకం ప్రజల్లో నమ్మకాన్ని పెంచిందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. అనంతపురంలో నిర్వహించిన సూపర్ 6 సూపర్ హిట్ సభలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సూపర్ 6 హామీలన్నీ ప్రభుత్వం నెరవేర్చిందని ఈ సందర్భంగా వివరించారు. సూపర్ 6 పథకాలతో అన్ని వర్గాల ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారని తెలిపారు. గత చీకటి పాలన నుంచి సూపర్ 6 వెలుగుల వైపు నడిచిందని తెలిపారు. సూపర్ 6 పథకంలో ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపక్షాలు ఇది సాధ్యం కాదని విమర్శలు గుప్పించాయని, సుసాధ్యాన్ని సాధ్యం చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని వివరించారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రతి పేదవాడి ఇంటిలో వెలుగులు నింపారని అన్నారు. ఇటీవల నూతన ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ఎన్నిక కావడంతో మహారాష్ట్ర గవర్నర్ పదవికి సిపి రాధాకృష్ణన్ రాజీనామా చేశారు. గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రతకు మహారాష్ట్ర గవర్నర్గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అదనపు బాధ్యతలు అప్పగించినట్లు రాష్ట్రపతి భవన్ గురువారం తెలిపింది. ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం రాష్ట్రపతి భవన్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహిళలు, పిల్లలు భద్రత కోసం చట్టాలపై అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉంటేనే లబ్ధిదారులకు పథకాలు, ప్రయోజనాలు సమర్థవంతంగా అందుతాయని జిల్లా మహిళా శిశు అభివృద్ధి శాఖ సాధికారత అధికారిని ఐ విమల అన్నారు. జిల్లాలో సంకల్ప పేరిట 10 రోజుల ప్రత్యేక అవగాహన కార్యక్రమం కొనసాగుతుంది. దానిలో భాగంగా గురువారం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె సమావేశానికి అధ్యక్షత వహిస్తూ మహిళలు, పిల్లల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, చట్టాలపై అధికారులు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు అవగాహన కల్పించారు. బేటీ బచావో, బేటీ పడావో, పీసీ, పిఎన్డిటి యాక్ట్, ఎన్టీసీ యాక్ట్ వంటి అంశాలపై ప్రత్యేక సెషన్ నిర్వహించారు. ఈ సమావేశంలో పీసీఎస్ఎన్డిటి కమిటీ సభ్యురాలు డి విజయలక్ష్మి,
నోడల్ ఆఫీసర్, జిల్లా మిషన్ కోఆర్డినేటర్, సిడిపిఓలు, డిసిపిఓ, వన్ స్టాప్ సెంటర్ కౌన్సిలర్, డివిసిఎల్ లీగల్ కౌన్సిలర్ తదితరులు పాల్గొన్నారు. పలాస రైల్వే స్టేషన్ వద్ద సుమారు 10 కేజీల గంజాయితో 2 నిందితులు బుధవారం సాయంత్రం పోలీసులకు పట్టుబడ్డారు. నిందితుల నుంచి గంజాయి, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు గురువారం కాశీబొగ్గ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేసు వివరాలను డీఎస్పీ వివి అప్పారావు తెలిపారు. క్వాంటమ్ టెక్నాలజీ రంగంలో మరో మైలురాయి సాధిస్తూ ఆర్జేయుకేటీ IIIT శ్రీకాకుళం గ్లోబల్ స్థాయిలో గుర్తింపు పొందింది. ప్రముఖ టెక్ దిగ్గజం IBM క్వాంటమ్ ఆధ్వర్యంలో జరిగే ప్రతిష్టాత్మక క్విస్కెట్ పాల్ ఫెస్ట్ 2025 నిర్వహించేందుకు శ్రీకాకుళం క్యాంపస్ను ఎంపిక చేసింది. ప్రపంచవ్యాప్తంగా 1300 విశ్వవిద్యాలయాల నుంచి కేవలం 55 విశ్వవిద్యాలయాలకు మాత్రమే ఈ గౌరవం దక్కగా యేల్ యూనివర్సిటీ, UCLA, IIT మద్రాస్ వంటి అగ్రశ్రేణి విద్యా సంస్థల సరసన ఆంధ్రప్రదేశ్ తరపున IIIT శ్రీకాకుళం నిలవడం విశేషం. ఈ ఫెస్ట్ నిర్వహణ బృందంగా కటం నిఖిల్ తేజ్, కాసిం వాలీ దుడేకుల, ప్రవీణ్ కుమార్ చెరుకూరి, జాన్ బాబు చదువులో, గుణశ్రీ కిమ్మిడి ఎంపిక కావడం గర్వకారణం. రాబోయే అక్టోబర్ నెలలో ఈ గ్లోబల్ ఈవెంట్ ఘనంగా నిర్వహించనున్నారు. ఈ విజయంతో IIIT శ్రీకాకుళం ప్రతిభను ప్రపంచానికి చాటుందని డైరెక్టర్ KVDG బాలాజీ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ మునిరామకృష్ణ, డీన్ అకాడమిక్స్ డాక్టర్ శివరామకృష్ణ, డీన్ స్టూడెంట్స్ వెల్ఫేర్ డాక్టర్ గేదెల రవి, ఫైనాన్స్ ఆఫీసర్ డాక్టర్ వాసు, విభాగాధిపతి రమేష్ బాబు తదితరులు ఆనందం వ్యక్తం చేస్తూ విద్యార్థులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ RGUKT శ్రీకాకుళం డీన్ ఆఫ్ అకాడమిక్స్ డాక్టర్ మేరుగ శివరామకృష్ణ ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కే నుండి PhD పట్టా అందుకున్నారు. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగంలో ఇన్వెస్టిగేషన్ ఇన్ ఎలక్ట్రికల్ మిషన్ డ్రైవ్ ఫాల్ట్స్ అనే అంశంపై ఆయన లోతైన పరిశోధన చేశారు. ఈ పరిశోధన AICTE ద్వారా పూర్తి చేయగా ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఆచార్య S. జీవానంద్ పర్యవేక్షణలో సాగింది. ప్రస్తుతం డాక్టర్ శివరామకృష్ణ RGUKT శ్రీకాకుళం అసిస్టెంట్ ప్రొఫెసర్గా అలాగే డీన్ ఆఫ్ అకాడమిక్స్ సేవలు అందిస్తున్నారు. ఈ విజయంపై RGUKT రిజిస్ట్రార్ ఆచార్య సండ్ర అమరేంద్ర కుమార్, డైరెక్టర్ ప్రొఫెసర్ KVDG బాలాజీ, పరిపాలనాధికారి డాక్టర్ మునిరామకృష్ణ, ఫైనాన్స్ ఆఫీసర్ డాక్టర్ వాసు, డీన్ స్టూడెంట్స్ వెల్ఫేర్ డాక్టర్ రవి, మోహనకృష్ణ చౌదరి, ఇతర అధికారులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది హృదయపూర్వక అభినందనలు తెలిపారు. కలబందతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. కలబందతో అందం, అదేవిధంగా ఆరోగ్యం కూడా పెరుగుతుంది. మరి కలబంద జ్యూస్ను ప్రతిరోజు తాగితే ఏమవుతుందో తెలుసుకుందాం. చాలామంది తలనొప్పి సమస్యతో ఇబ్బంది పడతారు. ఇలాంటి వారికి కూడా కలబంద ఎంతో బాగా ఉపయోగపడుతుంది. రోజు ఉదయాన్నే కలబంద రసాన్ని తాగడం వల్ల తలనొప్పి సమస్య తగ్గిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలో టాక్సిన్లన్నీ పేరుకుపోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. దీంతో పాటు చర్మ సమస్యలు కూడా ఇబ్బంది పెడతాయి. అందుకే వీటిని ఎప్పటికప్పుడు శరీరం నుంచి బయటకు పంపించే ప్రయత్నం చేయాలి. ఇందుకు కలబంద జ్యూస్ ఎంతగానో తోడ్పడుతుంది. రోజు పరగడుపునే దీన్ని తాగడం వల్ల శరీరంలోనే టాక్సిన్లన్నీ బయటకు వెళ్ళిపోతాయి. జీర్ణ ప్రక్రియ వ్యవస్థను శుద్ధి చేయడంలో అలోవెరా బాగా ఉపయోగపడుతుందని, క్యాలరీలను, ఫ్యాట్ను తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఓ గ్లాసులో అలోవెరా జ్యూస్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ తేనె, 1 టీ స్పూన్ నిమ్మరసం కలపాలి. ఎక్సర్సైజ్ చేయడానికి వెళ్లే ముందు కానీ లేదా వర్కౌట్ పూర్తయిన తర్వాత కానీ ఈ జ్యూస్ తాగాలి. రోజు ఇలా చేస్తే ఎనర్జీ లెవెల్స్ పెరిగినట్లు అనిపిస్తుంది. జిమ్లో ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ జ్యూస్ మెటాలజన్ను సరిచేయడం వల్ల అధిక బరువు చాలా వేగంగా తగ్గుతుంది. చాలా మందికి వేసవిలో నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల అస్సలు భోజనం చేయాలనిపించదు. ఇలాంటి వారు కలబంద జ్యూస్ తాగడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందని అన్నారు. ఆరోగ్య నిపుణులు కడుపులో ఉన్న సమస్యల వల్ల కూడా ఆకలి తగ్గుతుంది. కలబంద జ్యూస్ తాగడం వల్ల కడుపులో ఎలాంటి సమస్యలు ఉన్నా తగ్గిపోవడంతో పాటు ఆకలి కూడా పెరుగుతుంది. చాలా మందికి వివిధ కారణాల వల్ల శరీరంలో ఎర్ర రక్త కణాలు తగ్గుతాయి. దీంతో రక్తహీనత బారిన పడతారు. దీనివల్ల శారీరక సమస్యలు ఎదురవడంతో పాటు అలసట ఇబ్బంది పెడుతుంది. అందుకే ఎర్ర రక్త కణాలను పెంచేలా రోజు ఉదయాన్నే కలబంద రసాన్ని తాగాలి. ఇది రక్తంలో ఎర్ర రక్త కణాలు పెరిగేలా చేసి రక్తహీనతను తగ్గిస్తుంది. తద్వారా అలసట కూడా తగ్గుతుంది. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈ రోజు.
జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. బుద్ధి నిండా తపనని నింపుకుని చేయాలనుకున్న పని ప్రారంభించు. ధర్మం ఎదురువచ్చి సహాయం చేస్తుంది. త్యాగం తనలో నింపుకుని తరింపజేస్తుంది. అదే కర్మయోగం. మనస్సులో స్వార్థం నిండితే హృదయంలో పరమాత్మకు చోటెక్కడిది? ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.